నేనే మార్చురీకి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్పుడు ఉదయ్ కిరణ్ గారి బాడీని ఫస్ట్ చూసింది నేనే. అప్పటికే తన కళ్ళని దానం చేసి ప్లాస్టిక్ కళ్ళు పెట్టారు యాక్చువల్గా. సో తర్వాత నేను మళ్ళీ నిమ్స్ వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి ఆ బాడీని ఇంటికి తీసుకువెళ్ళి తర్వాత అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చాంబర్ దగ్గర తీసుకువెళ్ళి మొత్తం అప్పుడు ఆర్టిస్టులు అందరూ అప్పుడు వచ్చారు యాక్చువల్గా. ఓకే. సో అదంతా అప్పుడు మొత్తం త్రూఅవుట్ ఉదయ్ గారితో మొత్తం తన బాడీ కాలి ఆ యాష్ అయినంత వరకు ఆ లాస్ట్ వరకు నేను తనతోనే ఉన్నాను యాక్చువల్గా. ఆ బాడీ మొత్తం కాలినంత వరకు తనతోనే ఉన్నాను. చాలామంది కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు, కొంతమంది బాడీ ఇలా అంటించిన వెంటనే వెళ్ళిపోయారు యాక్చువల్లీ. బట్ ఐఎమ్ ద వన్. మేబీ ఇద్దరు ముగ్గురు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. మొత్తం బాడీ అంతా కాలినంత వరకు, బాడీ బూడిదైనంత వరకు నేను ఉండి చూసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా ఒక ఫ్రెండ్కి అంతకన్నా మనం ఎక్కువ ఏమి ఇవ్వగలం యాక్చువల్గా. అంటే మీరు చెప్తుంటే అంటే ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అంతే, ఏదన్నా ఫేమ్లో ఉంటేనే మీకు గుర్తింపు, మీకు మర్యాద, మీకు మీ గురించి మంచిగా మాట్లాడతారు. అంటే ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా గురించి, నా ఇంటర్వ్యూస్ గురించి ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యూస్ వస్తాయి, ఛానల్ రేటింగ్ పెరుగుతుంది, ట్రెండింగ్లోకి వెళ్తుంది, డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసేవారు. అదే పాజిటివ్గా చేసిన ఇంటర్వ్యూని వీడి పాజిటివ్నెస్ అంతా జనాలు లాగేసుకున్నారు, ఇప్పుడు వీడు నెగిటివ్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులు ట్రెండింగ్లో తీసుకెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ నెగిటివ్ చేశారు. అవును. మళ్ళీ నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రెండింగ్లోకి వెళ్ళాయి. అప్పుడు చాలామంది ఆర్టిస్టులు 30 years పృథ్వీ గారు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడారు. బికాస్ ట్రెండింగ్లో ఉన్న ఒక పర్సన్ని పోక్ చేస్తే హీల్ బికమ్ మోర్ ట్రెండింగ్ యాక్చువల్లీ. సో చాలామంది నా పేరు యూజ్ చేసుకుని దే